యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. వెళ్ళవలసినటువంటి ప్లేస్ దగ్గరికి వచ్చింది. ఎవరు వెళ్ళలేని ఒరిస్సా బోర్డర్స్ లోనే ఈ ప్లేస్ 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళాం. కార్లు వెళ్ళని పరిస్థితి. ఇంచుమించు జీమో అడుగుల నుండి ఇటు ఒరిస్సా బోర్డర్కి వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ ఘాట్ రోడ్లే, సింగిల్ లైన్, ఇవన్నీ కొండలు. ఈ పరిస్థితులన్నీ ఎదరమ్ము పాస్టర్ కారు వెళ్తుంది, వెనకాల అభిషేక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అభిషేక్ గారు, నేను, దావిద్ గారు, నాని, అలాగే ఎలీషా, మేమందరు కలిసి వెళ్తూ ఉన్నాం. ఇంచుమించు ఉదయం 7:30కి బయలుదేరాం. రాత్రి కోడేరు నుండి మరి అభిషేక్ అలాగే ఆ సంఘ పెద్దలు వాళ్ళు తెల్లవారుజాము 4:30కి బయలుదేరి వచ్చారు. ఇంచుమించు మేము అందరం కలిసి పిఠాపురం నుండి 7:30కి బయలుదేరాం. ఇంకా మేము వెళ్ళవలసిన ప్లేస్కి ఇంకా రీచ్ అవ్వలేదు. ఏకదాటిని ఎక్కడ ఆగకుండా కంటిన్యూ డ్రైవ్ చేసుకుని వెళ్తూ ఉంటే ఇంకా మేము వెళ్ళవలసిన ప్లేస్ ఇంకొక 70-80 కిలోమీటర్లు ఉంది. మరి దేవుని కృపను బట్టి ఈరోజు ఈ రీతిలో ఈ ప్రయాణం సాగడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. సమయం ఇప్పుడు మధ్యాహ్నం 12 అవుతుంది. మేము ఇంచుమించు చేరడానికి 2 అవుతుంది అని చెప్తూ ఉన్నారు. చాలా లాంగ్ ప్రయాణం ఇది. ఇవన్నీ చూడండి, ఇది పరిస్థితులు ఇక్కడ అన్నీ ఎలా ఉన్నాయో, కొండలు విని ఇవన్నీ ప్లేస్లు, కొండ అంత భయంకరమైనటువంటి ఇది ఏజెన్సీ. నిత్యము నీతో ఉండువాడు యేసు దేవుడు, ఎన్నడు విడువడు ఎడబాయడు యేసు దేవుడు. నిత్యము నీతో ఉండువాడు యేసు దేవుడు, ఎన్నడు విడువడు ఎడబాయడు యేసు దేవుడు. ప్రతిదినం నిన్ను పాలించును, ప్రతి క్షణం నిన్ను నడిపించును, ప్రతిదినం నిన్ను పాలించును, ప్రతి క్షణం నిన్ను నడిపించును. అన్ని వేళలా తోడయుండును, అన్ని వేళలా తోడయుండును. నిత్యము నీతో ఉండువాడు యేసు దేవుడు, ఎన్నడు విడువడు ఎడబాయడు యేసు దేవుడు. ఏ సమయమైనను నీ ప్రార్థన వినువాడు, కునుక కాని దురపోక నిన్ను కాపాడును. ఏ సమయమైనను నీ ప్రార్థన వినువాడు, కునుక కాని దురపోక నిన్ను కాపాడును. ప్రతిదినం నిన్ను పాలించును, ప్రతి క్షణం నిన్ను నడిపించును, ప్రతిదినం నిన్ను పాలించును, ప్రతి క్షణం నిన్ను నడిపించును. అన్ని వేళలా తోడయుండును, అన్ని వేళలా తోడయుండును. నిత్యము నీతో ఉండువాడు యేసు దేవుడు, ఎన్నడు విడువడు ఎడబాయడు యేసు దేవుడు.
వెళ్ళవలసినటువంటి ప్లేస్ దగ్గరికి వచ్చింది. చింతల వీధి మేము వెళ్ళే ఊరు. ఈ ఊరు వెళ్ళడానికి దగ్గరికి వచ్చింది. రోడ్డు ఇలాగ ఉంది. ఫైనల్గా చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ఇంకా ఎదురు కనిపిస్తున్నటువంటి కొండలు ఎక్కుంటే వెళ్ళాలి. అలాంటివి 3 కొండలు ఎక్కి అప్పుడు మేము అవతలకి వెళ్ళాలి, మేము మీటింగ్ వెళ్ళే ప్లేస్కి. చూడండి రోడ్డు ఎలాగుందో, భయంకరమైన పరిస్థితి ఇది. దేవుని యొక్క మహాకృపలు, మరి దేవుడి రోజుని ఈ రీతిలో వాళ్ళ మధ్యకి వెళ్ళడానికి, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత. మరి ఎదుర మన పాస్టర్ గారు ఆత్మీయ దైవజనుల యొక్క కారు వెళ్తూ ఉంది. మరి వెనకాల మేము ఫాలో అవుతూ ఉన్నాం. రోడ్డు మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ప్లేస్ ఇంచుమించు దగ్గర 15 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇలాగే ఉంటుంది 15 కిలోమీటర్లు ఈ రోడ్డు. కాబట్టి చూడండి, ఈ ప్రాంత ప్రజల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాబడికి ఈ ప్రాంతం అంతా రోడ్డు అయిపోవాలనేటువంటి ఆశ కలిగి వస్తున్నాం. దేవుని కృపలో మరి ఒకప్పుడు మేము ఇదే ఏరియాకి 15 సంవత్సరాల కిందట వెళ్ళినప్పుడు చూపించే ప్రారంభం దగ్గర నుండి ఇదంతా ఈ 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళాం. కార్లు వెళ్ళని పరిస్థితి. అప్పుడు అక్కడే ఉంచేసాం. కానీ ఇప్పుడు వెళ్తున్నటువంటి కనీసం ఇలాగ కారు వెళ్ళడానికి బాట వేయబడ్డది. మేము అప్పుడైతే ఈ కొండలన్నీ, ఈ 3 కొండలు నడుచుకుంటూ వెళ్ళాం 15 సంవత్సరాల కిందట. మరి దేవుని కృపలో మరి ఇలాగా ఈ బాటనే వేయబడ్డది. రానున్న దినాల్లో ఇది తార్ రోడ్డు అయిపోవాలి ఈ ప్రాంతానికి వెళ్ళడానికి. అలా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఇంచుమించు ఇది ఒరిస్సా బార్డరు, ఒరిస్సాకి దగ్గరలో ఈ బార్డర్స్ ఇవి. ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీకు మనం. ఎటువంటి శ్రమలైనా నిన్ను విడిపించును, ధైర్యమునిచ్చి బలపరచి నిన్ను ఆదరించును. ఎటువంటి శ్రమలైనా నిన్ను విడిపించును, ధైర్యమునిచ్చి బలపరచి నిన్ను ఆదరించును. ప్రతిదినం నిన్ను పాలించును, ప్రతి క్షణం నిన్ను నడిపించును. ఈరోజు అనగా 20వ తారీఖు మార్చి నెల 2026 తారీఖున మేము చింతల వీధి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళామండి. ఇంచుమించు 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఇందాక చూపించాం కదా రోడ్లు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. అలాంటి రోడ్లలోంచి ప్రయాణం చేసి మనం ఇక్కడి వరకు మాత్రమే కార్లు వెళ్తే, ఇంకా ఇక్కడ నుండి ఇంకొక 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. నడడానికి ఇదిగో అందరూ ప్రయాణం అవుతూ ఉన్నారు. మరి దేవుని కృపలో మేము కూడా నడవడానికి దేవుడి కృప చూపాడు. ఇప్పటి వరకు ప్రయాణం దేవుడు సహాయం చేశాడు. ఉదయం 7:30 బయలుదేరాం. మరి సమయం అయింది మీకు స్థలానికి రావడానికి. మరి ఇప్పుడు కూడా మరి ఈ ప్రాంతానికి ఇంకా నడిచి వెళ్ళాలి. ఇంకో 2 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీటింగ్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ఇక్కడ ఉన్న ప్రజల రక్షణ కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రభువైన యేసు. ప్రతిదినం నిన్ను పాలించును, ప్రతి క్షణం నిన్ను నడిపించును. అన్ని వేళలా తోడయుండును, అన్ని వేళలా తోడయుండును. నిత్యము నీతో ఉండువాడు యేసు దేవుడు, ఎన్నడు విడువడు ఎడబాయడు యేసు దేవుడు. నిత్యము నీతో ఉండువాడు యేసు దేవుడు, ఎన్నడు విడువడు ఎడబాయడు యేసు దేవుడు. ప్రతిదినం నిన్ను పాలించును, ప్రతి క్షణం నిన్ను నడిపించును. ప్రతిదినం నిన్ను సంఘాన్ని నుంచి వచ్చిన దైవజనులు అభిషేక్, ముఖ్యంగా సంఘ పెద్దలందరూ, జాన్ గారు, పేతురు గారు, నెహమియా గారు, యోసేపు గారు, సో వీళ్ళందరూ చాలా ప్రయాసపడి వచ్చారు.
వాక్య పరిచర్య చేసిన తర్వాత ఈ ప్రజల్ని ప్రేమించి ఈ ట్రైబ్స్ని వారు ప్రేమించి వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడానికి విలువైన బహుమానాలు తీసుకుని వచ్చారు. ఆడవాళ్ళకి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేశారు, మగవాళ్ళకి బ్లాంకెట్స్ ఇచ్చారు. అలాగే పిల్లలందరికీ బెలూన్స్, టాయ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ వాళ్ళు ప్రేమతో వాళ్ళందరికీ పంచి ఇచ్చారు. ఇక్కడ ఉన్న ఈ చింతల వీధిలో ఉన్న ఈ ప్రాంతం, ఈ ట్రైబల్ అదంతా చూపించండి. ఈ కొండ ప్రాంతంలో ఈ చింతల వీధిలో ఉన్న వీళ్ళందరూ కలిపి వీళ్ళు బ్లాంకెట్స్ బట్టి పిల్లలకి ఇచ్చిన కిడ్వేర్స్ కానీ, టాయ్స్ కానీ, బిస్కెట్స్ వీటన్నిటిని బట్టి చాలా హ్యాపీ ఫీల్ అవ్వారు. వాళ్ళు ఆనందించారు. వాళ్ళ సంతోషమే తిరిగి వీళ్ళకి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. ఇక రానున్న దినాల్లో ఈ చిన్న సంఘం ద్వారా బలమైన కార్యాలు ఈ మారుమూల ప్రాంతంలో ఎవరు వెళ్ళలేని ఒరిస్సా బోర్డర్స్లోనే ఈ ప్లేసెస్లో రానున్న దినాలు ఇంకా బలమైన కార్యాలు దేవుడు వీరి ద్వారా ఈ చిన్న సంఘం ద్వారా జరిగించి చర్చ్ ప్లాంటేషన్లో కూడా దేవుడు వీరిని వాడుకోవడానికి తన కృపను వీరికి దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాలించును ప్రతిక్షణం నిన్ను